వర్షాలు వరదలు తెలంగాణ రాజకీయంలో మంటలు పుట్టిస్తున్నాయి. సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైంది కాకుండా విపక్షాలపై నిందలేస్తారంటూ ప్రశ్నించారు హరీష్ రావు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో కలిసి రావాల్సింది పోయి వరదల్లోనూ రాజకీయాలు చేయడం ఏంటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇద్దరి డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. 74 ఏళ్లున్న నాయకుడేమో ఆడ నిన్న నీళ్ళల్లో తిరుగుతుండు, పడవలెక్కుతున్నాడు, రాత్రంతా నిద్రపోకుండా ఆయన ప్రజలకు సేవలు చేస్తున్నాడు. 54 ఏళ్ళున్న ఈయననేమో నిన్న మొత్తం ఇంతకెళ్ళి బయటకు వెళ్ళలేదు. హెవీ టు హెవీ రెయిన్స్ పడతాయని రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించిన తర్వాత నువ్వు ముందుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెట్టుకోవడంలో కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ, హెలికాప్టర్లను ముందుగా పెట్టుకోవడంలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయావు. కానీ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా కనీసం మీరు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో నెలకొన్నది. ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా, పక్క రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గర తిరుగుతున్నాడు. మా షర్మిల గారు గతంలో వర్షాలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా.